నేను జ్ఞానిని కదా నీవు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును. ఏంటండి ఎముకలకు సత్తువ ఎప్పుడంటండి? యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెడితే ఏముంటుందంటండి? ఎముకలకు సత్తువ. ఇంకేంటండి? దేహానికి ఆరోగ్యం. భక్తిహీనుల ప్రాణం ఏమైపోద్దంట? వ్యసనం వల్ల ఏమవుద్దంట? ప్రాణం నీరైపోద్దంట. దేవుని వాక్యంలో రాయబడింది. ఆరోగ్యం కలగాలంటే, ఎముకలకు సత్తువ కలగాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మాటలో పడితే అవి మనకేమిస్తాయి? ఆరోగ్యం ఇస్తాయి. ఇందాకడే ఒక తమ్ముడితో నేను మాట్లాడా, పేరు చెప్పాలండి, ఒక తమ్ముడితో నేను మాట్లాడా. ఆ తమ్ముడు అన్న మాట ఏంటంటే, అనయ్య మన ఊళ్ళో చాలా మంది యవన కాలంలో చెడిపోతున్నారు. పచ్చబొట్లు ఉంటున్నాయి, చెవులకి ఏముంటున్నాయి? ఏంటండి? చెవులు పోగులు, చెవులకు పోగులు ఉంటున్నాయి, ముక్కులకు పోగులు ఉంటున్నాయి. ఇలాగ కొంతమంది పెట్టుకుంటున్నారు. అంటే నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు, ఇలాగ ఉంటున్నాయి అని. ఈ రోజు వరకు నా శరీరం మీద అవి వేయించుకోలేదు. ఈ రోజు వరకు వాటికి దూరంగా ఉన్నాను. పచ్చబొట్లు అలాగ పొడిపించుకుంటే ఈ మధ్య క్యాన్సర్లు కూడా వస్తున్నాయి అంట. ఏమొస్తున్నాయి అండి? క్యాన్సర్లు కూడా వస్తున్నాయి. కొన్ని రోగాలకి కారణమవుతున్నాయి అవి. అయితే దేవుని మహాకృపను బట్టి వాటి జోలికి నేను వెళ్ళలేదు. కారణం ఏంటి అని అంటే గనక, నేను బాల్యం నుంచి సండే స్కూల్కి వచ్చి వాక్యాన్ని వింటుంటే, వాక్యాన్ని చదువుతుంటే, వాక్యంలో పచ్చబొట్టు వేయించుకోకూడదు అని నువ్వు చెప్పేవాడు కదా. అని ఇది ఇలా ఉండకూడదు, ఇలాగ ఉండకూడదు అని చెప్పేవాడు కదా. ఆ మదిలో, ఆ మాటలు నా మదిలో ఉండి వాటికి వెళ్లకుండా కొద్దిగా జాగ్రత్తగా ఉండడానికి దేవుడు నాకు సహాయం చేశాడు అన్నయ్య. ఆ మాటలు అలాగ నన్ను ఉంచాయి. ఏంటండి? దేవుని మాటలు ఏం చేస్తాయి తెలుసా? ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఏమిస్తాయి? ఆరోగ్యాన్ని ఇస్తాయి. దేవుని మాటలు ఏం చేస్తాయి తెలుసా? పాపానికి దూరంగా ఉండు అని చెప్తాయి. ఆ మాటలకు మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఆ మాటలు మనకు క్షేమాన్ని ఇస్తాయి.